పీరారెడ్డి, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సంబంధించిన టీమ్ లీడర్ని. మీకు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హెల్త్ కార్డ్స్ వచ్చున్నాయి. అంతకుముందు ఆరోగ్య భద్రత ఉండేది కదా, అలాగే ఇప్పుడు ఈహెచ్ఎస్ ప్రభుత్వ ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ అని చెప్పేసి హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మనకున్న సమస్య ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని సంప్రదించాలి అనే విషయం మీద స్పష్టత లేకపోవటమే. మనకి హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు కదా, వాటిల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనము ఈ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈహెచ్ఎస్కి అనుమతి ఉన్న హాస్పిటల్సే. ఓకేనా? ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఉంటుంది. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళగానే మీరు సంప్రదించాల్సింది ఆరోగ్య మిత్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్య మిత్రాన్ని సంప్రదిస్తే మీకు హెల్త్ కార్డు మీద ఓపీ ఫ్రీగా. ఆయన సంప్రదించిన తర్వాత ఆయన మీకున్న సమస్యను బట్టి ఏ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపించాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేరుగా మనకు స్పెషలిస్ట్ దగ్గరికి రాయరు ఓపీ. ఆయన రిఫర్ చేసిన తర్వాత మీరు ఎవరి దగ్గరికి అయితే పంపిస్తారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ చూసి ఏదైనా టెస్టులు అవసరమైతే ఆ బేసిక్ టెస్టులు చేస్తారు. ఉదాహరణకు మీరు ఏదన్నా చెస్ట్ పెయిన్ చెప్పారనుకోండి, ఆ డాక్టర్ ఈసీజీ చేసి చూస్తారు. చూసిన తర్వాత దాంట్లో ఏదైనా తేడా ఉందనుకోండి, నెక్స్ట్ ఈకో టెస్ట్కి వెళ్తారు. అలా దాంట్లో కూడా తేడా ఉందనుకోండి, నెక్స్ట్ యాంజియోగ్రామ్కి వెళ్తారు. ఇలా మనకున్న సమస్యను బట్టి ఏం టెస్ట్ చేస్తే మన సమస్యకు అక్కడ తెలుస్తుందనే విషయం మీద అది డాక్టర్ డిసైడ్ అవ్వాల్సిందే. మనకు ఆ రిపోర్ట్స్లో తేడా ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంటారు. లేదు ఈసీజీ చేస్తే దాంట్లో ఏదైనా తేడా లేదనుకోండి, జస్ట్ మీరు చెప్పే నొప్పికి ఏదైనా ట్యాబ్లెట్స్ రాసి పంపిస్తారు. ఫర్దర్ ఏదైనా ఈసీజీ కూడా చేంజెస్ ఉంటే యాంజియోగ్రామ్కి ప్లాన్ చేస్తారు. అది యాంజియోగ్రామ్ కూడా మనము ఈహెచ్ఎస్లో చేయించుకోవచ్చు. ఒకవేళ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయి, స్టంట్ వేయాలి, బైపాస్ చేయాలి, ఇటువంటివి కూడా మీరు ఈహెచ్ఎస్లో చేయించుకోవచ్చు. అలా అది ప్రాసెస్ అలా ఉంటుంది. సహజం మీకు ఎక్కువ మందికి ఏంటంటే బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్ ఇటువంటివి ఉంటాయి. మనకు ఈహెచ్ఎస్లో క్రానిక్ డిసీజెస్ లిస్ట్ ఉంటుంది. ఒక 25 రకాల లిస్ట్ ఉంటుంది. బీపీలు కావచ్చు, షుగర్ కావచ్చు, ఎవరికైనా పెరాలసిస్ వచ్చి రెగ్యులర్గా మెడికేషన్ వాడుతుంటారు. ఆల్రెడీ ఏదైనా కార్డియాక్ స్టంట్ వేయించుకోనండి వాళ్ళు కూడా ఏదైనా మెడికేషన్స్ వాడాలంటే వాళ్ళు మనకు రిమ్స్కి వెళ్ళాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగానే చూస్తారు కదా, ప్రత్యేకంగా హెల్త్ కార్డ్స్ ఏందని అనవచ్చు మీరు. ఆ హెల్త్ కార్డ్స్ తీసుకొని వెళ్తే మనకు రిమ్స్లో 2 to 4 ఓపీ ఉంటుంది. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ చూసి మీకు ఇవ్వాల్సిన మెడికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్వైజ్ చేస్తే 3 monthsకి ఒకసారి అది ఒక ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తారు. అది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్రానిక్ ఓపీడీ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మీరేంటంటే హెల్త్ కార్డు ఉందని చెప్పేసి ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ ఏం స్పెషాలిటీ ఉంది, ఆ స్పెషాలిటీ చూస్తారా లేదనే విషయం కూడా అవగాహన లేదు. ఓకేనా? అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నేరుగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేరుగా వెళ్ళి డబ్బులు పెట్టి ఓపీ రాయించుకొని అక్కడ ఎవరిని అడగడానికి అవకాశం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళగానే ఆరోగ్య మిత్రాన్ని సంప్రదిస్తే మీకున్న సమస్యను బట్టి మీకు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. సింపుల్గా అక్కడ డబ్బులు పెట్టి ఓపీ రాయించుకున్న తర్వాత వాళ్ళ హాస్పిటల్ వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ లేదని చెప్తుంటారు. అలా కాకుండా ఆరోగ్య మిత్రాన్ని కలిస్తే వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. మీకున్న సమస్యను బట్టి డాక్టర్ ఏం సమస్య అవుతుందో, ఏం సమస్య ఉందో చెప్తే దాన్ని బట్టి అది స్కీమ్లో కవర్ అవుతుందా కదా అనే విషయం కూడా ఇక్కడ ఆరోగ్య మిత్ర డాక్టర్తో మాట్లాడి మీకు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోయారనుకోండి, డాక్టర్ గారు కూడా మీకు చెప్పలేదనుకోండి, వాళ్ళ పైన మేము ఉంటాం టీమ్ లీడర్స్ని. మా పైన జిల్లా కోఆర్డినేటర్ ఉంటారు. ఆ జిల్లా కోఆర్డినేటర్ పైన సిఇఓ ఉంటారు. ఇలా స్టెప్ బై స్టెప్ హైరార్కీ ఉంటుంది. ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడితోటి ఆపేసేయకుండా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏం చేస్తాను లేబ్బాని అంటే అదే ఆ సమస్య అక్కడితోటి మనకు సాల్వ్ కాకుండా మిగిలిపోతుంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఈహెచ్ఎస్ హాస్పిటల్లో అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆరోగ్యశ్రీ కౌంటర్లో ఆరోగ్య మిత్ర ఫోన్ నెంబరు, వాళ్ళపైన టీమ్ లీడర్స్ ఫోన్ నెంబరు, జిల్లా కోఆర్డినేటర్ ఫోన్ నెంబరు, వీళ్ళది కాకపోతే 104 నెంబర్ ఉంటుంది. నేరుగా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే. రెండోది ఈహెచ్ఎస్లో అయినా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు
ఏదైనా కాలు ఇరిగి అడ్మిషన్ అయినప్పుడు ఏదైనా మంచి రాడ్ వేస్తామంటే అది అవసరం ఏం లేదు, మంచి రాడ్ ఏమి, ఓకేనా. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆ రాడ్ తీసేయాల్సిందే. దానికోసం మళ్ళీ ఏదో మంచి 10,000 కాస్ట్ పెట్టి వేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు.